మెగా డిఎస్సి 2025 పై అసెంబ్లీలో మంత్రి లోకేష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. డిఎస్సిని బాధ్యతగా భావించి తొలి ఏడాది 16,000 పోస్టులతో నిర్వహించామని, 2019-24 మధ్య టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదన్న లోకేష్ గత ప్రభుత్వంలో టీచర్లను వైన్స్ ముందు నిలబెట్టారని వ్యాఖ్యలు చేశారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి వాణిజ్య విమాన సేవలు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు జెండా ఊపి తొలి వాణిజ్య విమాన సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు స్వయంగా బోర్డింగ్ పాసులు అందజేశారు. నెల్లూరు జిల్లా రాపూర్లో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆదేశాల మేరకు ఇంటింటికి టీడీపీ కార్యక్రమం జరిగింది. మండల టీడీపీ అధ్యక్షుడు చెన్ను అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. సూపర్ 6 పథకాల అమలుపై ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సాపురంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. చిరు పవన్ యూత్ ఆధ్వర్యంలో చిరంజీవి జన్మించిన మిస్సమ్మ హాస్పిటల్లోనే నర్సులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చీరలు పంపిణీ చేశారు. చిరంజీవి నర్సాపురంలో జన్మించడం గర్వకారణమని వారంతా కొనియాడారు. వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ 2లో హైడ్రాలిక్ మిషన్ తగిలి యూపీకి చెందిన మెంటిలాల్ అనే కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనపై మంత్రి నిమ్మల ప్రాజెక్టు సీఈఓతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాల్సిందిగా మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా చిన్న తయ్యారులో దొంగలు హల్చల్ చేశారు. ఓ ఇంట్లో చోరీకి ప్రయత్నాలు చేయగా పారిపోతూ ఉంటే స్థానిక యువకులు వెంబడించి పట్టుకున్నారు. కత్తులతో దాడికి ప్రయత్నించినప్పటికీ ప్రభాకర్, సురేష్ ధైర్యంగా ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించగా మరో దొంగ పరారయ్యాడు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నల్లరంగు పూయటం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఘటనపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధ్యులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ప్రభుత్వ మహిళా హాస్టల్ వెనుక సెప్టిక్ ట్యాంక్ వద్ద అప్పుడే జన్మించిన మగ శిశువును గుర్తించారు. సమాచారం అందుకున్న 2 టౌన్ పోలీసులు హాస్టల్ వార్డెన్ సహాయంతో శిశువును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం బాగుందని, వదిలి వెళ్లిపోయిన వారి కోసం దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నిన్న ఘన నివాళులర్పించారు. రైతులు, బడుగు, బలహీన, అణగారిపోయిన వర్గాల అభ్యున్నతికి ఆయన జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. తెలుగు జాతికి గౌతు లచ్చన్న అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అనంతపురం జిల్లా కొత్తపేట శివారులో విద్యుత్ స్తంభాల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 6 తీవ్రంగా గాయపడగా క్షతగాత్రులను గుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం తీసుకెళ్లారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.